ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ రాసే అభ్యర్థులకు అదేవిధంగా డిఎస్సి రాసే అభ్యర్థులకు చదవడానికి వీలైనంత సమయం ఇస్తూ మనకి రెండిటికి సమానంగా టెట్ రాసుకునే వారికి 3 నెలలు, అదేవిధంగా టెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలలు, ఇలా మొత్తం 6 నెలల కాలంలో డిఎస్సిని కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ కూడా ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించమని సూచన. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మీరు నీట్గా చక్కగా మోడల్ పేపర్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ఇంకా చదవండి, సబ్జెక్ట్ను మరింత ఇంక్రీజ్ చేసుకోండి. కానీ కోచింగ్ ఎవరైనా తీసుకోకపోతే మాత్రం తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాలని మా సూచన అన్నమాట. దీనికోసం కడప టీచర్స్ అకాడమీ యందు 7వ తేదీ నుంచి బ్యాచ్ ప్రారంభం కాబోతోంది. 7వ తేదీ డెమో ఉంటుంది. దయచేసి అందరూ కూడా డెమోకి వచ్చి మీకు ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోండి అందరూ కూడా. అదేవిధంగా మేము చెప్పినటువంటి విషయాలు అదేవిధంగా ఆ రోజు డెమో క్లాస్లో మేము చెప్తామన్నమాట. క్లాస్ వివరాలు ఎలా ఉంటాయి, ఎవరెవరు ఫ్యాకల్టీ ఉన్నారు, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా దయచేసి డెమో మిస్ కాకుండా అందరూ కూడా డెమోకి రావాలని మా సూచన. కడప చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారికి హాస్టల్ వసతి కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా కోచింగ్లో జాయిన్ కానివ్వండి. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ఇలా మంచి టెస్టులతో అదేవిధంగా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులతో విద్యాబోధన ఇస్తూ మంచిగా మీకు మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరిని కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామ్స్ పెడుతూ కోచింగ్ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి అందరూ ఉపయోగించుకోండి. వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోవద్దు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ టీచర్స్ అకాడమీ కడప ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కింద. ఆ ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి మీరు ఆ డీటెయిల్స్ కనుక్కొని మీరు కోచింగ్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఛానల్ కరెంట్ అఫైర్స్ ఛానల్ రోజు కూడా మీరు ఫాలో కాండి ఖచ్చితంగా. స్టాండర్డ్ జీకే కూడా చెప్పడం జరుగుతుంది మీకు. కాబట్టి స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఫాలో అవుతురండి. టైం బాగుంది కాబట్టి ఎవరు కూడా టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎవరు కూడా అనుకోకుండా వెంటనే మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే పోటీ అలా ఉంది. పోస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పోటీ కూడా అంతే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు అందరూ కూడా. ఓకేనా? వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 3 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి భారతీయ మహిళా మాతృమూర్తి ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి భారతీయ మహిళా మాతృమూర్తి తన్వీ చవాన్. ఇమేజ్లో చూడొచ్చు మనం తన్వీ చవాన్ను. ఇంగ్లీష్ ఛానల్ అనేటువంటిది బ్రిటన్ను మరియు ఫ్రాన్స్ను వేరు చేసే ఛానల్ అన్నమాట. బ్రిటను మరియు ఫ్రాన్స్ను వేరు చేసే ఛానల్ అయిన దీనిని ఈమె బ్రిటన్లోని డోవార్ నుంచి ఫ్రెంచ్ తీరం వరకు ఈదడం జరిగిందనమాట. 42 కిలోమీటర్ల దూరాన్ని 17.42 గంటలలో ఛేదించడం జరిగిందనమాట. 42 కిలోమీటర్ల దూరాన్ని 17.42 గంటల్లో ఈమె లక్ష్యాన్ని ఛేదించడం జరిగిందనమాట. కాబట్టి మన భారతీయురాలిగా మొట్టమొదటిసారిగా ఒక మాతృమూర్తి ఇంగ్లీష్ ఛానల్ ఈదడం ఇదే ఫస్ట్ టైం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఈదేటప్పుడు చాలా కష్టంగా ఉండేదంట. ఎందుకంటే 16 డిగ్రీల సెల్సియస్ కలిగిన చల్లని నీటిలో ఈదాలి. 16 డిగ్రీల సెల్సియస్ కలిగినటువంటి చల్లని నీటిలో ఈమె ఈదడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఆమె తన లక్ష్యాన్ని ఛేదించిందనమాట. ఆమె ఈదేటప్పుడు జల్లీ చేపలు ఆమెను కుట్టుతూ ఉండేటంట. అయినా సరే ఇబ్బంది పడకుండా ఆమె లక్ష్యాన్ని ఛేదించిందనమాట. 2 పిల్లలు కలిగినటువంటి మాతృమూర్తి అనమాట. ఈమెకి 2 పిల్లలు ఉన్నారనమాట. గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలోని నాసిక్కు చెందినటువంటి మహిళ ఈమె. మహారాష్ట్రలోని నాసిక్కు చెందినటువంటి మహిళ అనమాట.
కాబట్టి రికార్డు సృష్టించింది అనమాట. ఒక మాతృమూర్తి మన భారతీయురాలు ఫస్ట్ టైం ఈ ఇంగ్లీష్ ఛానల్లో ఈదడం అనేటువంటిది ఫస్ట్ టైం అనమాట. ఇంగ్లీష్ ఛానల్లో ఈదిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే కనుక మిహిర్ సేన్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొట్టమొదటి భారతీయుడు మిహిర్ సేన్. 1958లో మిహిర్ సేన్ ఈదడం జరిగింది. ఫస్ట్ టైం భారతీయుడిగా రికార్డ్ అనమాట. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి భారతీయ మహిళ ఆర్తి సహా. ఈ ఆర్తి సహా ఎప్పుడంటే 1959లో ఆర్తి సహా మహిళగా రికార్డు, తొలి మహిళా భారతీయురాలిగా. అదే తొలి భారతీయుడిగా అయితేనే మిహిర్ సేన్. ఎప్పటికీ మర్చిపోకూడదు మిహిర్ సేన్ పేరు, ఆర్తి సహా పేరు. ఇంగ్లీష్ ఛానల్లో ఈదినటువంటి తొలి భారతీయుడిగా, తొలి భారతీయ మహిళగా వాళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోవాలి. ఓకేనా. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు ఓకేనా చేయడం జరిగింది? చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎప్పుడు చేపట్టారు, ఏ తేదీన ప్రయోగించారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, ఆదిత్య L1 ఒక పరిభ్రమణం పూర్తి చేసుకోగా ఈ పరిభ్రమణానికి ఎన్ని రోజులు పట్టినది? చూడండి, ఆదిత్య L1 ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుందనమాట 2024 జూలై 2 నాటికి. 2024 జూలై 2 నాటికి ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుందనమాట. దీనికోసం ఎన్ని రోజులు పట్టింది అంటే కనుక 178 డేస్, 178 రోజులు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సూర్యునిపై పరిశోధన చేయడం కోసం భారతదేశం ఇస్రో చేపట్టిన ప్రయోగమే ఈ ఆదిత్య L1 మిషన్ అనమాట. ఇస్రో వాళ్ళు చేపట్టిన ప్రయోగం ఆదిత్య L1 మిషన్. ఎప్పుడు ఈ ప్రయోగాన్ని చేపట్టారు అంటే 2023 సెప్టెంబర్ 2వ తారీఖున తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఆదిత్య L1 మిషన్ ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందన్నమాట. PSLV C56 పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C56 అనేటువంటి వ్యోమనౌక ద్వారా ఈ ఆదిత్య L1 మిషన్ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 2, గుర్తుపెట్టుకోవాలి, డేట్ ఇంపార్టెంట్. 2024 సెప్టెంబర్ 22 అనమాట. సూర్యునిపైన ఇస్రో చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం అనమాట ఈ ఆదిత్య L1 అనేటువంటిది. ఓకేనా. ఇది 2024 జనవరి 6 నాటికి L1 పాయింట్ వద్దకు చేరిందనమాట. లాంగ్ రేంజ్ పాయింట్ వద్దకు చేరడం జరిగిందనమాట. లాంగ్ రేంజ్ పాయింట్ అనేటువంటిది భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. భూమి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సూర్యుడు మరియు భూమి మధ్య గల వ్యవస్థలో ఈ లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హలో కక్షలో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. అర్థమవుతుందనుకుంటా. సూర్యుడు భూమి వ్యవస్థ యొక్క లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ హలో కక్షలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎప్పుడు 2024 జనవరి 6 నాటికి, గుర్తుపెట్టుకోవాలి. అది తన యొక్క పరిభ్రమణాన్ని ఇప్పుడు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది. దీనికోసం ఎన్ని రోజులు పట్టిందంటే 178 డేస్ అనమాట, 178 రోజులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిషన్ వ్యవధి కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. ఈ ఆదిత్య L1 మిషన్ వ్యవధి ఎంత? 5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్యునిపైన చేపట్టిన ప్రయోగం ఆదిత్య L1 మిషన్. వ్యోమ నౌక పేరు PSLV C56. డేటు సెప్టెంబర్ 2. హలో కక్షలోకి ఎప్పుడు చేరిందంటే కనుక జనవరి 6వ తేదీ 2024 అనమాట. ఇప్పుడు పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది ఎప్పుడంటే 2024 జూలై 2. ఎన్ని రోజులు పట్టిందంటే 178 డేస్, 178 రోజులు. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని మీరు చదువుకోవాలి. థర్డ్ క్వశ్చన్, తలపై కొమ్ములు కలిగిన సరికొత్త కప్పను టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారు. ఇది ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, తలపై కొమ్ములు కలిగిన సరికొత్త కప్ప ఎక్కడ కనుగొన్నారంటే టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారన్నమాట. ఈ టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో గల టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నటువంటి కొత్త కప్ప జాతి అనమాట. ఎలా ఉంది కప్ప?
తలపైన కొమ్ములు కలిగినటువంటి సరికొత్త కప్పజాతి అన్నమాట. మొట్టమొదట ఇది వియత్నాం, చైనా దేశంలో కనిపించే కప్పజాతి అనుకున్నప్పటికీ శాస్త్రవేత్తలు, కానీ జన్యుపరంగా రెండింటిలో చాలా మార్పులు ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు తెలపడం జరిగిందనమాట తర్వాత. కాబట్టి తలపై కొమ్ములు కలిగినటువంటి సరికొత్త కప్పజాతిని ఇటీవల ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనుగొన్నారని అడిగితే టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని చెప్పాలి. లేదా టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగితే అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పాలి. జంతు సంబంధ విభాగ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించడం జరిగిందనమాట. అరుణాచల్ ప్రదేశ్ అనగానే సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక తూర్పున చిట్ట చివరి రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఈ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉందంటే గౌహతి, అస్సాంలోని గౌహతి హైకోర్టు పరిధి కిందికి అరుణాచల్ ప్రదేశ్ వస్తుందన్నమాట. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు బీజేపీ, భారతీయ జనతా పార్టీకి చెందినవాడు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అనమాట. ఇక లాస్ట్ మీకు డిఎస్సిలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష ఏదని అడిగారు, ఇంగ్లీష్ అనమాట. లాస్ట్ 2019లో ఒక డిఎస్సి జరిగిందనమాట. అప్పుడు అడిగినటువంటి బిట్టు ఏంటంటే కనుక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష ఏదని అడిగారు, ఇంగ్లీషే గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి పుట్టినరోజు 76వ జయంతి జరిగిందనమాట. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన పైన వెంకయ్యనాయుడు పైన రాసినటువంటి ఒక 3 పుస్తకాలను ఆవిష్కరించడం జరిగిందనమాట. అందులో నేను 2 పుస్తకాలు చెప్తా, ఒకటి మీరు ఏదో గెస్ చేయాలి. ఒకటి మహానేత అనేటువంటి పుస్తకం, 2 సెలబ్రేటింగ్ భారత్ అనే పుస్తకం. 3వ పుస్తకం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. వెంకయ్య నాయుడుపై ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన 3 పుస్తకాల్లో నేను 2 పుస్తకాలు చెప్పా, మీరు ఒకటి ఆన్సర్ చేయండి ఏదనేది, ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ప్రపంచంలోనే తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే కనుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్గంజ్లో ఈ వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అన్నమాట ఇది. ఇక్కడ ఏ రాబందులు ఏవైతే ఉన్నాయో ఆ రాబందులను పర్యవేక్షించడం మరియు వాటి యొక్క సంతానోత్పత్తిని పెంపొందించడం లాంటి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిది అనమాట రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అనేటువంటిది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహారాజ్గంజ్ అనేటువంటి జిల్లాలో ఇది ఏర్పాటు కావడం జరిగిందనమాట. ఆసియా కింగ్ వల్చర్స్ను అభివృద్ధి చేయాలనేటువంటి విషయం పైన ఇది మెయిన్గా స్టార్ట్ చేయబడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాబందులు దీనికి ఏమని పేరు పెట్టారంటే జటాయువు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. జటాయువు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అలహాబాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఉంది కదా, దాన్ని డెవలప్ చేయాలని ఒక కార్పొరేషన్ ఉంటుందన్నమాట, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది. దానికి ఇప్పుడు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5, ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులైన వారు పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్. సెకండ్ ఆప్షన్ చూడండి, పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్. ఈమెయిల్లో చూడొచ్చు ఆయన్ను, పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారిని. ఆయననే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇటీవలనే మనకు కేంద్ర మంత్రిగా కూడా ఇక్కడ విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు కూడా ఇటీవల కేంద్ర మంత్రిగా నియమించబడ్డాడు. మనందరికీ తెలుసు. విమానయాన శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా ఉండేదేమో అశ్విని వైష్ణవ్ అన్నమాట. జల రవాణా మంత్రిగా ఉండేదేమో నితిన్ గడ్కరీ. అదేవిధంగా ఇప్పుడు విమానయాన మంత్రిగా ఎవరంటే కొత్తగా రామ్మోహన్ నాయుడు అనమాట. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అంటే మనకు వైమానిక దళం అనమాట. మన భారతదేశంలో 3 దళాలు ఉంటాయి: ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఇటీవలనే ఉపేంద్ర ద్వివేది, మనోజ్ పాండే స్థానంలో ఉపేంద్ర ద్వివేది నియమితులు కావడం జరిగింది ఆర్మీ చీఫ్గా. కానీ నేవీ చీఫ్గా కూడా కొత్తగా వచ్చారనమాట. నేవీ చీఫ్గా హరికుమార్ స్థానంలో వచ్చింది దినేష్ కుమార్ త్రిపాఠి గారు రావడం జరిగిందనమాట నేవీ చీఫ్గా. ఈ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్గా ఉన్నది ఎవరంటే వివేక్ రామ్ చౌదరి గారు ఉన్నారు. ఆర్మీ చీఫ్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ వచ్చేసి దినేష్ కుమార్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి అనమాట. మెయిన్గా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డాడంటే మాత్రం పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్. గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, స్పేస్ ఎక్స్ ద్వారా నాసా వాళ్ళు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎప్పుడు కూల్చనున్నారు? ఇయర్ చెప్పండి కామెంట్ బాక్స్లో. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చాలని నిర్ణయించారన్నమాట నాసా స్పేస్ ఎక్స్ ద్వారా. అది ఏ సంవత్సరం? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో బోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోయారు? ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో బోలే బాబా పాదధూళి సేకరించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోయారంటే కనుక హత్రస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రస్ అనే ఒక జిల్లా, పుల్ రయి అనే ఒక గ్రామంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 116 మంది చనిపోయారన్నమాట. ఈ 116 మందిలో 108 మంది మహిళలు ఉన్నారు, 7 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మరణాలు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఈ తొక్కిసలాటలో 116 మంది మరణించడమే కాకుండా చాలామంది గాయపడ్డారు. ఈ గాయపడిన వారిలో ఒక మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక విషాద ఘటన అన్నమాట మన భారతదేశంలో ఈ ఏడాది. బోలే బాబా ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి అన్నమాట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ బోలే బాబా ప్రసంగం వినడానికి అక్కడికి జనం చేరడం జరిగిందనమాట. ఆ జనం చేరడం, ఆయన ప్రసంగాన్ని వినడం, ఆ ప్రసంగం తర్వాత ఆయన యొక్క పాదధూళిని సేకరించే క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ఈ విషాద ఘటన జరిగిందనమాట. ఆయన యొక్క ప్రసంగాన్ని వినడము, ఆ ప్రసంగం తర్వాత ఆయన చుట్టూ పాదధూళి ఉంటుంది కదా, ఆ పాదధూళిని సేకరించే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగిందనమాట. ఓకేనా, ఇది ఒక విషాద ఘటన ఈ ఏడాది. ఈ విషయం ఖచ్చితంగా నరేంద్ర మోడీ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా పార్లమెంటులో, లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఈ విషయం తెలిసిందనమాట వీళ్ళందరికీ కూడా. ఓకేనా, ఈ ఘటన తెలిసినటువంటి వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీరందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగిందనమాట.
ఒకన చనిపోయిన వారికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఘటన మన భారతదేశంలో. దీన్ని హత్రస్ ఘటన అని పిలుస్తున్నారు. హత్రస్ విషాద ఘటన అన్నమాట. బోలే బాబా అనేటువంటి వ్యక్తి పాదధూళిని సేకరించే క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాట. ఇప్పటికీ 116 మంది చనిపోవడం జరిగిందనమాట. ఇందులో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, 108 మంది, ఒక 7 మంది చిన్నారులు కూడా ఉన్నట్టుగా మనకు తెలపడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ మీకు ఒకసారి నేను చెప్పేది ఏంటంటే కనుక, కడప టీచర్స్ అకాడమీ యందు 7వ తేదీ, ఈ నెల 7వ తేదీ డెమో నిర్వహించబడుతుంది. ఎవరైతే డిఎస్సి యాస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే టెట్ యాస్పిరెంట్స్ ఉన్నారో, మీరందరూ కూడా దయచేసి డెమోకి వచ్చి మీకున్నటువంటి డౌట్స్ తీర్చుకొని మేము చెప్పే వివరాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అందరం కూడా. ఓకేనా? మీకు నచ్చినట్లయితే మేము చెప్పే వివరాలు మీరు లేట్ చేయకుండా కోచింగ్లో చేరి బాగా క్లాసులు వింటూ, క్లాసులు మిస్ కాకుండా డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఓకేనా, మనం టెట్ సాధించి తర్వాత డిఎస్సి సాధించేలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఓకే డెమోకు రావాలని కోరుకుంటున్నాం. కడప మాత్రమే కాదు, చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉంటాయో మీరందరూ కూడా ఇక్కడ కోచింగ్ చేరి, హాస్టల్ వసతి ఉంది, కోచింగ్ చేరి మంచిగా ప్రిపరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 జూన్ నెలలో ఎంత మేర జిఎస్టీ వసూలు అయినది? 2024 జూన్ నెలలో 1.74 లక్షల కోట్ల జిఎస్టీ వసూలు అయిందనమాట. జూన్ నెల అంటే ప్రతి నెల జిఎస్టీ వసూళ్ళ గురించి మనం చెప్తూనే ఉంటాం అన్నమాట కరెంట్ అఫైర్స్లో. ఓకేనా? కాబట్టి జూన్ నెలకు సంబంధించి జిఎస్టీ వసూలు ఎంత 2024లో అంటే కనుక 1.74 లక్షల కోట్లు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రికార్డు స్థాయిలో ఇంతవరకు నమోదైంది ఏ నెల అంటే కనుక ఇదే 2024 ఏప్రిల్ నెల. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి నెల అది ఏప్రిల్ నెల అంటే కనుక. ఏప్రిల్ నెలలో 2.10 లక్షల కోట్ల జిఎస్టీ వసూలై రికార్డు స్థాయిలో ఇంతవరకు కూడా రికార్డు స్థాయిలో నిలిచిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ నెల. ఇక మే నెల అయితే కనుక ఈ ఏడాది 1.73 లక్షల కోట్లు. ఏప్రిల్ 2.10 లక్షల కోట్లు, మే 1.73 లక్షల కోట్లు, జూన్ 1.74 లక్షల కోట్లు అనమాట. ఈ మొదటి 3 నెలల్లో 5.57 లక్షల కోట్ల జిఎస్టీ వసూలైందనమాట. ఈ మొదటి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ అనమాట. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్లో 5.57 లక్షల కోట్ల జిఎస్టీ వసూలైందనే విషయాన్ని నోట్ చేసుకోండి అందరూ కూడా. ఓకేనా? యాక్చువల్గా రికార్డు స్థాయి, రెండవ రికార్డు స్థాయి వచ్చేసి పోయిన ఏడాది ఏప్రిల్ నెల అనమాట. 1.87 లక్షల కోట్లు ఉండేది. 1.87 లక్షల కోట్లు ఉండేదన్నమాట. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల ఆ రికార్డును బ్రేక్ చేసిందనమాట 2.10 లక్షల కోట్లతో. జిఎస్టీ అనగానే పూర్తి పేరు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనగా వస్తు సేవల పన్ను. జిఎస్టీ చట్టం 2016లో చేయబడింది. జిఎస్టీ చట్టం 2016లో చేయబడితే జిఎస్టీ ఎప్పుడు అమలైందంటే 2017 జూలై 1. 2017 జూలై 1 అమలైందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అయితే మన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అస్సాం. జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఫ్రాన్స్ అయితే మన దేశంలో అమలు చేసిన మొదటి రాష్ట్రం అస్సాం అన్నమాట. జిఎస్టీలో 5 రకాల స్లాబ్స్ ఉంటాయి. 0%, 5%, 12%, 18%, 28%. జిఎస్టీలో 5 రకాల స్లాబ్స్ ఉంటాయి. 0%, 5%, 12%, 18%, 28%. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే జిఎస్టీకి సంబంధించిన ఒక మండలి ఉంటుంది, జిఎస్టీ కౌన్సిల్ అంటాం. జిఎస్టీ కౌన్సిల్ అనమాట. ఆర్టికల్ 279 క్లాజ్ 1 జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపే ఆర్టికల్ 279 క్లాజ్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే కనుక కేంద్ర ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఎవరున్నారు కేంద్ర ఆర్థిక మంత్రిగా? నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఆమె ఈ చైర్మన్ అనమాట జిఎస్టీ కౌన్సిల్కి.
జిఎస్టీ కౌన్సిల్లో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సభ్యుడు అనమాట. ప్రతి కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఓకేనా. జిఎస్టీ అనగా సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ ఉంటుంది. దాంతోపాటు సెస్ కలుపుతారనమాట జిఎస్టీకి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలన్నీ కూడా. మినిమం డీటెయిల్స్ అనమాట. జిఎస్టీ గురించి అడుగుతూ ఉంటారు కాబట్టి నోట్ చేసుకొని చదువుకోవాలి ఇవన్నీ కూడా. పెట్రోల్కి ఆల్కహాల్, ఓకేనా, ఆల్కహాల్ మద్యానికి జిఎస్టీ ఉండదన్నమాట. పెట్రోలు, మద్యము, అదేవిధంగా పవర్, విద్యుత్ ఉంది కదా, కరెంటు, దానికి కూడా జిఎస్టీ వర్తించదన్నమాట. ఎయిత్ క్వశ్చన్, రైతు భరోసా విధి విధానాలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘంపై చైర్మన్గా వ్యవహరించు వారెవరు? రైతు భరోసా విధి విధానాలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా ఎవరు వ్యవహరించనున్నారంటే కనుక మల్లు బట్టి విక్రమార్క, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు చైర్మన్గా వ్యవహరిస్తారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. తర్వాత అది ఇప్పుడు రైతు భరోసా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు రైతు భరోసాగా దాన్ని మళ్ళీ మార్చడం జరిగిందనమాట. ఈ రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లాంటి అనేక విషయాలపైన, విధి విధానాలపైన ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగిందనమాట. చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే కనుక మల్లు బట్టి విక్రమార్క అనమాట. కన్వీనర్గా రఘునందన్ రావు. ఇంకా ముగ్గురు సభ్యులు ఉన్నారన్నమాట. వాళ్ళెవరంటే కనుక తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి అనమాట. శ్రీధర్ బాబు ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి. పొంగులేటి శ్రీనివాసరావు రెవెన్యూ మంత్రి అనమాట. రెవెన్యూ మంత్రి. వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారనమాట. ఓకేనా. వీళ్ళు ఆ ఎలక్షన్స్ టైంలో ప్రచారంలో భాగంగా 15,000 ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసం ఆ విధి విధానాలు ఎవరెవరికి ఇవ్వాలా, ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా, ఇట్లాంటి విధి విధానాలు రూపొందించడానికి వేసినటువంటి ఉపసంఘం అనమాట. ఒక కమిటీగా అనమాట. గుర్తుపెట్టుకోవాలి. మల్లు బట్టి విక్రమార్క గారు, ఒక రఘునందన రావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరావు, ఓకేనా, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ సభ్యులందరూ కూడా నోట్ చేసుకోవాలి. తెలంగాణకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్. 9th క్వశ్చన్, తెలంగాణ చర్లగరేలో గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని ఎవరు ప్రారంభించనున్నారు? తెలంగాణ చర్లగర్రె గ్రామంలో ఆస్కార్ గ్రంథాలయాన్ని చంద్రబోస్ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి సత్యనారాయణరావు గారు ఇద్దరు కూడా కలిసి ప్రారంభించనున్నారన్నమాట. కానీ ఇటీవల మనందరికీ తెలుసు ఆస్కార్ అవార్డును పొందాడు చంద్రబోస్, గేయ రచయిత చంద్రబోస్ అనమాట. RRR సినిమాలో నాటు నాటు అనేటువంటి సాంగ్కు గాను ఎంఎం కీరవాణి మరియు చంద్రబోస్ ఇద్దరు కూడా కలిసి ఈ అవార్డును తీసుకోవడం జరిగిందనమాట. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చర్లగర్రె ఇతని యొక్క స్వగ్రామం అన్నమాట. వారు ఇతన్ని సత్కరించడం జరిగినమాట. తన యొక్క స్వగ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ చంద్రబోస్ను సత్కరించడం జరిగిందనమాట. ఆ రోజు ఈయన మాట ఇవ్వడం జరిగింది, ఒక లైబ్రరీ కట్టిస్తా అని. దానికి ఆస్కార్ లైబ్రరీ అని పేరు పెట్టడం జరిగినమాట. 6 నెలల నుంచి ఆ లైబ్రరీ నిర్మాణంలో ఉంది. ఇప్పుడు అది కంప్లీట్ కావడం జరిగిందనమాట. 36 లక్షల రూపాయలతో ఆ నిర్మాణం జరిగిందనమాట. 36 లక్షల రూపాయలతో ఇప్పుడు దానిని పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందనమాట. ప్రారంభించిన వారు ఎవరంటే కనుక ఆ రాష్ట్ర జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి సత్యనారాయణరావు ప్రారంభించడం జరిగింది. అతనితో ఎవరితో కలిసి? చంద్రబోస్తో కలిసి అనమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. జయశంకర్ భూపాలపల్లి, చర్లగరిగే గ్రామం, ఆస్కార్ గ్రంథాలయం అనమాట. గొప్ప ఫర్నిచర్ ఉందంట. మంచి మంచి గ్రంథాలయంలో పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయంట.
లాస్ట్ క్వశ్చన్. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 100 రూపీస్కే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందించబడుతుందన్నమాట. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడతాయి. అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ప్రతిరోజు వింటూ ఖచ్చితంగా అడిగినా అడగకపోయినా లైక్ చేయడం మర్చిపోవద్దండి దయచేసి అందరూ కూడా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. బెరెల్ హరికేన్ అనేది ఇటీవల తీరం దాటి ఎక్కడ సంభవించింది? బెరెల్ హరికేన్ కరేబియన్ దీవులకు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా తీవ్ర రూపం దాల్చినటువంటి హరికేన్ అనమాట ఈ బెరెల్ హరికేన్ అనేటువంటిది. కానీ ఎక్కడ అంటే కరేబియన్ దీవులు. ఇటీవల మనందరికీ తెలుసు, మన ఇండియన్ టీము T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకున్నాం. వెస్టిండీస్లో ఆడి ఫైనల్ మ్యాచ్ మనం కైవసం చేసుకున్నాం, మనందరికీ తెలుసు. ఈసారి ఆతిథ్యం ఇచ్చిన దేశాలు అమెరికా, వెస్టిండీస్ రెండు కూడా. కానీ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ అంటే వెస్టిండీస్లో జరిగింది. కానీ అది అయిపోయిన తర్వాత కూడా మన భారతీయులు ఇక్కడికి రాలేదు, మన ఇండియన్ టీం అనేటువంటిది ఇక్కడికి రాలేదు. కారణం ఏంటంటే కనుక అక్కడ తీవ్రతరమైనటువంటి ఈ బెరెల్ హరికేన్ అనేటువంటిది తీవ్రతరమైంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విమానాలన్నీ కూడా రద్దు చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలో అక్కడ ఉండిపోవడం జరిగింది. అది తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు భారతీయులు రావడం జరిగిందనమాట. దానికి కారణం ఏంటంటే ఈ బెరెల్ హరికేనే అనమాట, గుర్తుంచుకోవాలి. బెరెల్ హరికేన్ అనేటువంటిది 150 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి గాలుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఓకేనా, ఒకటి ట్రినిడాడ్ కావచ్చు, టొబాగో కావచ్చు, సెయింట్ విన్సెప్ ఇట్లాంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ఇళ్ళ పైకప్పులు ఓకేనా గాలికి ఎగిరిపోయినాయి అన్నమాట. అంతేకాదు ఇంతటి బలమైనటువంటి గాలులతో వచ్చినటువంటి ఈ హరికేన్ అనేటువంటిది అత్యంత పెద్ద వృక్షాలను వేళ్లతో సహా నేల కొరిగేటట్లు చేసిందనమాట. చాలా తీవ్రతరమైనటువంటి నష్టం కలిగిందనమాట అక్కడ. ఏ హరికేన్? ఇక్కడ బెరెల్ హరికేన్, గుర్తుపెట్టుకోవాలి. 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి బవాన్ హరికేన్ తర్వాత అతిపెద్ద హరికేన్గా దీన్ని చెప్తూ ఉన్నారన్నమాట. 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి బవాన్ హరికేన్ తర్వాత అతిపెద్ద హరికేన్గా ఈ బెరెల్ హరికేన్ను చెప్పడం జరుగుతూ ఉందన్నమాట, గుర్తుంచుకోవాలి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా ఎక్కడంటే కరేబియన్ దీవులు. బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్, ఓకేనా. హరికేన్ అంటే ఏంటో కాదు, అది ఒక సైక్లోనే. మన భారతదేశంలో దక్షిణ ఆసియా దేశాల్లో ఓకేనా మనం సైక్లోన్ అంటాం. సైక్లోన్ అంటే తుఫాను, ఓకేనా. మన దక్షిణ ఆసియా ఖండంలో దక్షిణాసియా దేశాలు ఉంటాయి కదా, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ ఇట్లాంటి ఈ దేశాల్లో అంతా కూడా దీన్ని ఏమంటామంటే సైక్లోన్ అంటాం. మన భారతదేశంలో కూడా సైక్లోన్ అంటాం. చైనాలో ఈస్ట్ ఆసియా దేశాల్లో అయితే టైఫూన్ అంటారనమాట. టైఫూన్ అంటారు, అడుగుతారు ఎగ్జామ్స్లో, చాలా ఇంపార్టెంట్. టైఫూన్ ఎక్కడ అంటే ఈస్ట్ ఆసియా, చైనా దేశం. జపాన్లో అయితే టైఫూ అంటారనమాట. టైఫూ రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియాలో విల్లీస్ అంటారు అనమాట. అట్లాంటిక్ పసిఫిక్లలో దీనిని హరికేన్ అంటారనమాట. హరికేన్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో అయితే టోర్నడో అంటారు. నా హరికేను, టోర్నడో, విల్లీ, టైఫూ, ఓకేనా, సైక్లోను ఇట్లాంటివి ఉంటాయి పేర్లు. అవి గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.